హాయ్ మా వెల్కమ్ టు వికీవర్స్. ఫస్ట్ కంగ్రాచులేషన్స్, పార్ట్ 7 దాకా వచ్చి. సో ఒక 2-3 వీడియోస్ లో కోర్స్ అయిపోతుంది. ఇదే ఇంట్రెస్ట్ మెయింటైన్ చేయి, సీలో తోపు అయిపోతావు. ఈరోజు ఈ వీడియోలో అసలు పాయింటర్స్ అంటే ఏంటి, పాయింటర్స్ ఎలా వాడతాం అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అసలు పాయింటర్స్ ఏంటి, పాయింటర్స్ డెఫినేషన్ చూద్దాం. A pointer is defined as a derived data type that can store the address of other C variable or a memory location. సో మీకు డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ వీడియోలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి Cలో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. వన్ ప్రిమిటివ్ డేటా టైప్, సెకండ్ అది డిరైవ్డ్ డేటా టైప్, అండ్ థర్డ్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అన్నాం కదా. సో పాయింటర్ అనేది డిరైవ్డ్ టైప్ ఆఫ్ డేటా టైప్ అనమాట. అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ నుంచే మనం డిరైవ్ చేసుకుంటాం ఈ పాయింటర్ని. సో రెండు రిలేటెడ్గా ఉంటాయి. సో పాయింటర్ని డిరైవ్డ్ డేటా టైప్ అంటారు. పాయింటర్ యొక్క యూజ్ ఏంటి? A pointer can be used to store the memory address of other variables, functions, or even other pointers. సో పాయింటర్స్ అనేది ఏం లేదు మీకు ఆల్రెడీ చెప్పా కదా. మనకి మీకు ఇక్కడ డయాగ్రామ్ వేసి చూపిస్తాను. అసలు పాయింటర్ ఎలా పనిచేస్తుందని డయాగ్రామ్ వేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. సో మీకు ఆల్రెడీ చెప్పా కదా, మెమరీ అనేది మనకి ఈ ఫార్మాట్లో ఉంటుంది కదా. సో మనం ఏం చేస్తాం, స్కాన్ ఆఫ్ వాడో లేకపోతే మనం మెమరీ ఆ వేరియబుల్ ఇనిషియలైజ్ చేసినప్పుడు మనం ఇచ్చిన వాల్యూ ఈ మెమరీ లొకేషన్లో ఎక్కడైనా వచ్చి స్టోర్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బ్లాక్లో మనం ఒక 3 అనే ఇంటూ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసినప్పుడు 3 ఇస్తే ఈ బ్లాక్లో వచ్చి స్టోర్ అయింది అనుకుందాం, ఈ బిట్లో వచ్చి స్టోర్ అయింది అనుకుందాం. సో ఈ మెమరీ లొకేషన్కి అడ్రస్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకుందాం. 1000 అనే అడ్రస్ ఉంటుంది కదా. సో మనం పాయింటర్ వాడి ఈ మెమరీ అడ్రస్ని మనం పాయింటర్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో డైరెక్ట్ వాల్యూని కాదు, ఈ మెమరీ అడ్రస్ యొక్క అడ్రస్ని, అదే ఈ మెమరీ బ్లాక్ యొక్క అడ్రస్ని మనం పాయింటర్ వాడి స్టోర్ చేసుకుంటాం. ఏంటి, పాయింటర్ వేరియబుల్లో మనం స్టోర్ చేస్తాం అనమాట. సో ఇది పాయింటర్ యొక్క యూజ్. సో మనం సి వేరియబుల్స్ అడ్రస్ని స్టోర్ చేయొచ్చు, లేదా ఫంక్షన్ అడ్రస్ స్టోర్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఒక పాయింటర్ని ఇనిషియలైజ్ చేసి ఆ పాయింటర్ యొక్క అడ్రస్ని ఇంకో పాయింటర్లో కూడా మనం స్టోర్ చేయొచ్చు అనమాట. సో ఇలా కూడా యూజ్ అవుతుంది పాయింటర్ అనేది. ఇవన్నీ ఈ వీడియోలో ఫర్దర్ వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుద్ది. అండ్ we can access and manipulate the data stored in that memory location using pointers. ఇప్పుడు మనం ఈ అడ్రస్ మనం స్టోర్ చేసాం కదా, ఈ 1000 అనే అడ్రస్ మనం స్టోర్ చేసాం కదా పాయింటర్లో. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం పాయింటర్ వాడి ఈ 1000 అనే అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్ ఏంటి, ఒక మెమరీ సెగ్మెంట్ ఒక బిట్. సో స్టోరేజ్ అనేది బిట్స్ లోనే కదా మామూలుది. సో ఈ 1000 అనేది ఒక బిట్ యొక్క అడ్రస్ అనమాట. ఆ బిట్ లో ఏ డేటా అయితే స్టోర్ అయ్యి ఉందో ఆ డేటాని మనం యాక్సెస్ చేయొచ్చు, ఆ డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు. అంటే ఇంక్రిమెంట్ చేయొచ్చు, డిక్రిమెంట్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఇలా అదర్ టాస్క్ కూడా ఆ డేటా మీద మనం పర్ఫామ్ చేయొచ్చు అనమాట యూజింగ్ పాయింటర్స్. సో నాట్ ఓన్లీ ఫర్ స్టోరింగ్ ది అడ్రస్, మనం ఆ అడ్రస్ లో స్టోర్ అయిన డేటా టైప్ ని కూడా మనం మ్యానిపులేట్ అండ్ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట పాయింటర్స్ వాడి. సో ఇది పాయింటర్స్ యొక్క యూజ్. Their size is independent of the type of data they are pointing to. అంటే ఇప్పుడు సపోజ్ మీకు డౌట్ రావచ్చు, పాయింటర్ అనేది ఇంటీజర్ కి పాయింట్ చేసి ఇంటీజర్ డేటా టైప్ పాయింట్ చేసిందంటే మనకి ఇంటీజర్ డేటా టైప్ అనేది 4 బైట్స్ సైజ్ లో ఉంటుంది కదా. సో ఇంటీజర్ పాయింట్ అనేది 4 బైట్స్ లో ఉంటుంది అంటే కాదు. సో దే ఆర్ ఇండిపెండెంట్ అనమాట. పాయింటర్ సైజ్ అనేది మీ కంప్యూటర్ని బట్టి ఉంటుంది, మీ కంప్యూటర్ స్పెసిఫికేషన్ బట్టి పాయింటర్ సైజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్ లో పాయింటర్ సైజ్ అనేది ఒక 4 ఉండొచ్చు, మీ ల్యాప్టాప్ లో 8 ఉండొచ్చు, కొంతమంది ల్యాప్టాప్ లో 6 ఉండొచ్చు. సో కంప్యూటర్ని బట్టి పాయింటర్ సైజ్ అనేది ఉంటుంది అనమాట. పాయింటర్ సింటాక్స్ వచ్చేసి సింపుల్ మామ. మీరు ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేయడం అలాగా, డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ అలా చేస్తారు. సేమ్ అలాగే పాయింటర్ని కూడా డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ చేస్తారు అన్నమాట.
కాకపోతే మనకి చిన్న డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఇక్కడ డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ అనేది వాడతాం. అదే యాస్ట్రిక్. మనం ప్రొడక్ట్ వాడతాం కదా, ఆ సింబల్ని డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ అంటారు. ఆ యాస్ట్రిక్ని వాడి మనం పాయింటర్ డిక్లేర్ చేస్తాం అనమాట. సో ఇది మీకు చూపిస్తాను. డేటా టైప్ డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ అంటే ఇది యాస్ట్రిక్ ప్లస్ పాయింటర్ వేరియబుల్, పాయింటర్ నేమ్. మనం పీటీఆర్ అని ఇచ్చుకోవచ్చు, ఏని ఇచ్చుకోవచ్చు, బిఏని ఇచ్చుకోవచ్చు. దానికి యూజ్ ఏం కాదు. మనం ఇన్ జనరల్ పీటీఆర్ అని ఇచ్చుకుంటాం. సో మనకు గుర్తుంటుంది కాబట్టి. సో ఇది సింటాక్స్ అనమాట. ద సింటాక్స్ ఆఫ్ పాయింటర్ ఈ సిమిలర్ టు ద వేరియబుల్ డిక్లరేషన్ ఇన్ సి, బట్ వి యూస్ డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ ఇన్ ద పాయింటర్ డిక్లరేషన్. ఇప్పుడు నేను అదే కదా చెప్పాను. సేమ్ మన వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తామో పాయింటర్స్ కూడా అలాగే డిక్లేర్ చేస్తాం. కాకపోతే డీరిఫరెన్సింగ్ అనే ఆపరేటర్ని వాడతాం పాయింటర్స్ లో. How to use pointers? The use of pointers in C can be divided into 3 steps. అంటే సేమ్ మీకు వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తారు, వేరియబుల్ డిక్లేర్ చేసి వేరియబుల్ ఇనిషియలైజ్ చేస్తారు కదా. సో సేమ్ అలాగే ఫస్ట్ పాయింటర్ డిక్లేర్ చేస్తాం, పాయింటర్ ఇనిషియలైజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ పాయింటర్ డీరిఫరెన్సింగ్ అనేది ఉంది. సో డీరిఫరెన్సింగ్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పాయింటర్ డిక్లరేషన్. To declare a pointer, we use dereference operator before its name. అంటే ఇప్పుడు int అనే డేటా టైప్ కదా. సో డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ అదే యాస్ట్రిక్ ఇచ్చి ఆ పాయింటర్ నేమ్ ముందు డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ పెడితే దాన్ని అక్కడతో పాయింటర్ డిక్లేర్ చేస్తాము. పాయింటర్ ఇనిషియలైజేషన్ యూజ్ ద యాంపర్సెంట్ ఆర్ అడ్రస్ ఆఫ్ ఆపరేటర్. యాంపర్సెంట్ అనేది అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అని మీకు చాలా సార్లు చెప్పాను. ఇప్పటికి ఆ యాంపర్సెంట్ అనేది ఏం చేస్తుంది, మనకి అడ్రస్ ఒక డేటా టైప్ స్టోర్ చేయడానికి ఒక అడ్రస్ కావాలి కదా. మీకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ లో చెప్పాను. స్కాన్ఎఫ్ అనేది ఎలా పనిచేస్తుంది, అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ని బట్టి మనం ఏమన్నా ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ ని తీసుకెళ్ళి ఆ అడ్రస్ లో స్టోర్ చేస్తుందని చెప్పాను కదా. సో యాంపర్సెంట్ అనేది మనకి అడ్రస్ కనుక్కోవడానికి వస్తుంది. ఆ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ కనుక్కోవడానికి మనం యాంపర్సెంట్ అనేది వాడతాం. సో use the ampersand or address of operator to get the memory address of a variable and then store it in the pointer variable. So pointer మనం దేనికి వాడతాం, ఒక వేరియబుల్ ఆర్ ఒక మెమరీ లొకేషన్ ఒక అడ్రస్ మనం స్టోర్ చేయడానికి వాడతాం అని చెప్పాను కదా. సో అడ్రస్ స్టోర్ చేయడానికి మనం అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అనేది వాడాలి. సో అదే అవుద్ది ఇక్కడ. సో పాయింటర్ ని ఒక వేరియబుల్ ఒక అడ్రస్ మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం. ఫర్ సపోజ్ a = 10 అని ఇచ్చాను. ఆ వేరియబుల్ ఏ అనే ఒక వేరియబుల్ ఏ వెళ్ళి ఒక మెమరీలో ఎక్కడో దగ్గర స్టోర్ అవుద్ది కదా. ఆ 10 వాల్యూ ఎక్కడో దగ్గర స్టోర్ అవుద్ది కదా. ఆ మెమరీ లొకేషన్ ఏ అవుద్ది కదా. ఆ ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ నాకు కావాలి. సో నేను ఏం చేస్తాను, పాయింటర్ ఈక్వాలిటీ యాంపర్సెంట్ ఏ అని పెడతా. సో ఆ ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ పాయింటర్ లో స్టోర్ అయిపోతుంది. అండ్ పాయింటర్ డీరిఫరెన్సింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. సో కొంచెం జాగ్రత్తగా వినండి, నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏ డౌట్ ఉండదు. పాయింటర్ డీరిఫరెన్సింగ్ అంటే డీరిఫరెన్సింగ్ ఏ పాయింటర్ is the process of accessing the value stored in the memory address specified in the processor. సో మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, నాట్ ఓన్లీ స్టోరింగ్ ద అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్, వీ కెన్ ఆల్సో యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ ద డేటా స్టోర్డ్ ఇన్ దట్ అడ్రస్ అని చెప్పాను. అంటే ఇప్పుడు పీటీఆర్ లో మనం అడ్రస్ అంటే పాయింటర్ లో మనం అడ్రస్ పెడతాం. కాకపోతే ఆ అడ్రస్ లో ఉన్న డేటా ఆర్ ఒక వాల్యూని మనం యాక్సెస్ చేయాలంటే ఇక్కడ పాయింటర్ డీరిఫరెన్సింగ్ అనేది వాడతాం అన్నమాట. ఆ డీరిఫరెన్సింగ్ అనేది మనం ఏం చేస్తాం, సేమ్ డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ తోనే డీరిఫరెన్సింగ్ పాయింటర్ చేస్తాం. అది పాయింటర్ డీరిఫరెన్సింగ్ అనేది చేస్తాం. ఇది మీకు ఇప్పుడు వింటే చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది, ఏం మాట్లాడుతున్నామో నాకేం అర్థం అవుతుంది అంటావు. కానీ నేను ప్రోగ్రామ్ కొడితే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సో డైరెక్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. సో చాలా సింపుల్ పాయింటర్స్ అనేది. కాకపోతే డెఫినేషన్స్, పాయింటర్ ఇనిషియలైజేషన్, డిక్లరేషన్, డీరిఫరెన్సింగ్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు పాయింటర్స్ లో. అండ్ చాలా టైప్స్ ఆఫ్ పాయింటర్స్ ఉంటాయి. సో అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ పాయింటర్స్ అనేది చాలా సింపుల్, జాగ్రత్తగా ఉంటే. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఏదైనా వస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా ఉట్టి డెఫినేషన్స్ చదివేస్తాను నాకు సి వచ్చేస్తాను అంటే రాదు. ఎందుకు వస్తుంది? సో ప్రాక్టీస్ చేయండి. అండ్ ఏమనుకున్నాం, సో పాయింటర్ డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసి డీరిఫరెన్సింగ్ చేద్దాం. సో మీ క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట.
సో ఫస్ట్ పాయింటర్ డిక్లేర్ చేయాలంటే మనకి ఏదో ఒక వేరియబుల్ కావాలి కదా. సో యాజ్ యూజువల్గా ఇంటి ఈక్వల్ టు 30 పెట్టేస్తాను. సో ఇప్పుడు పాయింటర్ని డిక్లేర్ చేద్దాం. ఇంట్ డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ పెట్టి ptr పెట్టాను. ఇప్పుడు పాయింటర్ని ఇనిషియలైజ్ చేద్దాం. ఎలాగా? ptr ఈక్వల్ టు %a. సో ఇక్కడ ఏమైంది, ఈ లైన్లో ఏం చేశాను, పాయింటర్ని డిక్లేర్ చేశాను. డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ వాడి ఇదో పాయింటర్, నేను ఇప్పుడు డిక్లేర్ చేసింది ఒక పాయింటర్ అని చెప్పి నేను డిక్లేర్ చేశాను పాయింటర్ని. ఇక్కడ ఈ లైన్లో నేను ఏం చేశాను, ఆల్రెడీ పాయింటర్ డిక్లేర్ అయింది. సో పాయింటర్కి ఒక అడ్రస్ వాల్యూ ఇవ్వాలి కదా మనం. సో %, వాడి మనం ఏ ఒక అడ్రస్ ఇచ్చాము. సో పీటీఆర్లో ఇప్పుడు ఏ వేరియబుల్ అడ్రస్ అనేది పీటీఆర్లో స్టోర్ అయ్యింది. మీకు ప్రింట్ చేస్తాను ఇక్కడతో. printf %d, మనకి అడ్రస్ అనేది ఎలాగో ఇంట్లోనే వస్తుంది కాబట్టి %a ప్రింట్ చేస్తాను ఫస్ట్. కంట్రోల్స్ కదా, ఇక్కడ ఏం చేస్తాను, ptr. సో రన్ చేద్దాం. స్లాష్ అని పెట్టాలి. ఇక్కడ చూడండి, రెండు అడ్రస్లు ఒకటే, రెండు వాల్యూస్ ఒకటే. అంటే ఏ వేరియబుల్ ఎక్కడ ఉంది, %, వాడి మనం ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ ప్రింట్ చేసాం ఫస్ట్ లైన్ లో. సో ఏ వేరియబుల్ అడ్రస్ అనేది ప్రింట్ అయింది, 210976196 అని ప్రింట్ అయింది. ఇక్కడ మనం పాయింటర్ వాడి ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది మనం పాయింటర్ లో స్టోర్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా ఆ ఏ వేరియబుల్ ఒక అడ్రస్ అనేది పాయింటర్ లో స్టోర్ అవడం వల్ల అక్కడ కూడా అదే ప్రింట్ అయింది. సో ఇక్కడతో మీ క్లారిటీ వచ్చేస్తుంది అసలు పాయింటర్ ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ అనేది ఇక్కడతో వస్తుంది. మనకి ఇంకేం మిగిలింది, పాయింటర్ డీరిఫరెన్సింగ్ అంటే ఈ 210976196 అనే అడ్రస్ లో ఒక వాల్యూ స్టోర్ అయింది. ఏంటి, 30 అనే వాల్యూ స్టోర్ అయింది కదా. సో అది మనం పాయింటర్ వాడి ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది పాయింటర్ డీరిఫరెన్సింగ్ అనమాట. సో సింపుల్, పాయింటర్ డీరిఫరెన్సింగ్ కి దీనికి ఏమి చిన్న తేడా ఉంటుంది. సో సేమ్ నేను పైన ఉన్న లైనే కాపీ పేస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ ptr బదులు, సో ptr అని ఇచ్చాం కదా సెకండ్ లైన్ లో, ptr బదులు $ptr అని ఇస్తాం. $ptr అని ఇస్తే ఏమవుద్ది, ఆ ptr లో ఏ వాల్యూ ఉందో ఆ పాయింటర్ లో ఒక అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్ లో ఒక వాల్యూ ఉంటుంది కదా. సో ఇక్కడ $ptr అని పెడితే ఆ అడ్రస్ లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది మనకు వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, అడ్రస్ మారిపోయింది. అడ్రస్ ఇందాక ఒక అడ్రస్ వచ్చింది, ఇప్పుడు అడ్రస్ వచ్చింది. సో కాకపోతే అడ్రస్ లో ఉన్న వాల్యూ 30 కదా. సో 30ని మనం యాక్సెస్ చేస్తాం ఎలాగా, ఈ డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ ఉంది కదా, ఆస్ట్రిక్, దాన్ని వాడి మనం పాయింటర్ డీరిఫరెన్సింగ్ చేసి ఈ అడ్రస్ లో ఉన్న వాల్యూని మనం యాక్సెస్ చేసుకున్నాం. సో ఇది పాయింటర్ డీరిఫరెన్సింగ్ అంటే. సింపుల్ మామా, మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి, చాలా సింపుల్. జస్ట్ ప్రాక్టీస్, ఒక 2-3 ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది పాయింటర్స్ అనేది. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏంటి, సో ఇక్కడ ptr అనేది ఇది వేరియబుల్, ఒక వేరియబుల్. ఆ వేరియబుల్ లో మనం ఏం స్టోర్ చేసాం, 10 అనేది స్టోర్ చేసాం. ఓకే, సో మనం దీన్ని సేమ్ ఇందాకట్లాగే ఆ వేరియబుల్ ఒక అడ్రస్ ను పాయింటర్కి ఇస్తాం. పాయింటర్కి ఇస్తే ఏం చేస్తుంది, ఆ పాయింటర్ అనేది దీని వైపు పాయింట్ చేస్తుంటుంది అనమాట. ఓకే, ఈ వైపు పాయింట్ చేయడం వల్ల ఈ అడ్రస్ అనేది ఆ పాయింటర్ లో స్టోర్ అవుతుంది. అది సో ఈ పాయింటర్ కి ఒక అడ్రస్ ఉంది కదా, ఈ పాయింటర్ కి ఒక అడ్రస్ ఉంటుంది. పాయింటర్ అనేది వేరేదేం కదా, పాయింటర్ డిక్లేర్ చేసినప్పుడు కూడా పాయింటర్ కూడా మనకి అడ్రస్ వస్తుంది. సో ఈ పాయింటర్ లో ఈ వేరియబుల్ ఒక అడ్రస్ స్టోర్ అవుద్ది, అండ్ ఈ పాయింటర్ కూడా ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నామా అంటే మీకు నెక్స్ట్ అర్థం అవుద్ది. సో అందుకే ముందే చెప్తున్నాను.
పాయింటర్ అనేది ఒక వేరియబుల్ ఆర్ ఒక ఫంక్షన్, ఒక అడ్రస్ ని స్టోర్ చేయడానికి మనం పాయింటర్ వాడతాం. అడ్రస్ స్టోర్ చేయడానికే కాదు, పాయింటర్ డీరిఫరెన్సింగ్ చేసి ఆ అడ్రస్ లో స్టోర్ అయిన డేటాని లేదా వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, మ్యానిపులేట్ చేసుకోవచ్చు. సో ఇది పాయింటర్ అనమాట. పాయింటర్ అనేది ఓన్లీ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్సే కాదు, పాయింటర్ అనేది అనదర్ పాయింటర్ యొక్క అడ్రస్ ని కూడా స్టోర్ చేసుకుంటుంది. సో అందుకే మీకు చెప్పాను పాయింటర్ కూడా అడ్రస్ ఉంటుంది అని చెప్పడానికి కారణం కూడా ఇదే. పాయింటర్ ఇంకో పాయింటర్ అడ్రస్ ని కూడా మనం పాయింటర్ అనేది ఇంకో పాయింటర్ అడ్రస్ ని కూడా స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. యా. అండ్ టైప్స్ ఆఫ్ పాయింటర్స్. పాయింటర్స్ లో చాలా రకాలు ఉంటాయి మా. నాట్ ఓన్లీ ఇవే కాదు, ఇంకా చాలా పాయింటర్స్ ఉంటాయి, కానీ ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇంటీజర్ పాయింటర్స్. ఇంటీజర్ పాయింటర్ అంటే ఏం లేదు మా, జస్ట్ ఒక ఇంటీజర్ డేటా టైప్ ఉన్న వేరియబుల్ ని పాయింట్ చేసింది అనుకోండి, దాన్ని ఇంటీజర్ పాయింటర్ అంటాం. లేదా పాయింటర్ టు ఏ పాయింటర్ టు ఇంటీజర్. సో ఇది అనమాట. ఎరే పాయింటర్. ఎరే పాయింటర్ అనేది ఒక పాయింటర్ ఎరేని పాయింట్ చేస్తుంటే దాన్ని ఎరే పాయింటర్ అంటారు అనమాట. సో ఎరేస్ అండ్ పాయింటర్స్ అనేది చాలా క్లోజ్లీ రిలేటెడ్ టాపిక్స్. ఎందుకంటే మీకు ఎరేస్ అండ్ పాయింటర్స్ అనేది ఒకేలా పనిచేస్తాయి అనమాట. సో మీకు ఇక్కడ ఒక ఎరేని డిక్లేర్ చేద్దాం. ఇంట్ సైజ్ ఎంత ఇద్దాం. మీకు ఎరేస్ గురించి నెక్స్ట్ టాపిక్ లో నెక్స్ట్ వీడియోనే ఎరేస్. సో మీకు ఆ వీడియోలో ఎరేస్ గురించి మొత్తం అంతా వచ్చేస్తుంది. సో ఇప్పుడు బేసిక్ అర్థం చేసుకోండి అసలు ఎరే అంటే ఏంటంటే. ఎరే అంటే ఏంటి అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్. అంటే ఇది ఎరే అనేది ఇది కూడా డిరైవ్డ్ డేటా టైపే. సో మనం ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ని మనం దీనిలో స్టోర్ చేయొచ్చు అనమాట. అంటే మొత్తం ఇంట్సే స్టోర్ చేయొచ్చు, మొత్తం క్యారెక్టర్ స్టోర్ చేయాలి, లేదా మొత్తం ఫ్లోటింగ్ డేటా టైప్ స్టోర్ చేయాలన్నమాట. సో సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ మాత్రం మనం స్టోర్ చేయాలి ఎరేలో. సో ఇది ఎరే సింటాక్స్. ఇది ఎరే డేటా టైప్, ఇది ఎరే నేమ్, అండ్ ఈ బ్రాకెట్ లో 3 అని ఉంది కదా, అది ఎరే సైజ్. అంటే మనం ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ సైజ్ అనేది ఇస్తాం అనమాట. సో ఇది ఎరే ఓపెనింగ్ బ్రాకెట్. ఇది మనం 1 2 3 సో 3 ఎలిమెంట్స్ స్టోర్ చేద్దాం అనుకున్నాం కాబట్టి 1 2 3 అని ఇచ్చేసాను. ఇంట్ ptr అని డిక్లేర్ చేశాను. ptr ఈక్వల్ టు ఎరే. సో ఇక్కడ నేను యాంపర్సెంట్ వాడలేదు, జాగ్రత్తగా చూడండి. నేను ఇక్కడ యాంపర్సెంట్ అనేది వాడలేదు ఎరే పాయింటర్స్ లో. జస్ట్ ఎరే నేమ్ అనేది ఇచ్చాను. ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎరే అండ్ పాయింటర్ అనేది ఒకేలా పనిచేస్తుందని చెప్పాను కదా. సో అదే అనమాట. printf %d. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, యాంపర్సెంట్ ఎరే 0. Control C. ఇక్కడ ptr. స్లాష్ ఇన్ బ్రాకెట్. యా. ఇప్పుడు చూడండి, ఎరే అంటే ఇదేంటి, ఎరే నేమ్ కదా, ఈ బ్రాకెట్ లో 0 అని పెట్టాను. 0 అంటే మనకి ఎరేలో స్టోర్ చేసేటప్పుడు మా ఇండెక్సెస్ అనేది ఉంటుంది అనమాట. ఎరేలో ఇండెక్సెస్ అనేది ఉంటుంది. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇండెక్స్. సో ఎరే ఆఫ్ 0 అంటే ఈ బ్రాకెట్ లో 0 ఉంది కదా, 0 ఏంటి, ఫస్ట్ ఇండెక్స్. అంటే మనం నార్మల్ గా 1 2 3 అని లెక్క పెడతాం, కానీ ఎరేలో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే 0 అనేది ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. సో ఎరే ఆఫ్ 1 అంటే ఎరేలో ఉన్న సెకండ్ ఎలిమెంట్. ఓకే. సో ఇక్కడ ఎరే ఆఫ్ 0 ఉంది కాబట్టి ఎరేలో 0th ఎలిమెంట్ ఏంటి, 1. ఆ 1 యొక్క అడ్రస్ ఏంటి, ఈ 1117853548. అండ్ ఇక్కడ చూడండి, జస్ట్ నేను ptr అని ఇచ్చాను. ptr అని ఇచ్చినప్పుడు కూడా ఆ 1 యొక్క వేరియబుల్, ఆ 1 యొక్క అడ్రస్ అనేది ప్రింట్ అయింది.
సో ఎరేస్ అండ్ పాయింటర్ సిమిలర్ వేగా పనిచేస్తాయి. ఏంటంటే రెండు ఒకే ఫస్ట్ ఎలిమెంట్ ని పాయింట్ చేస్తాయి అనమాట, ఎరే అండ్ పాయింటర్స్. అండ్ వర్కింగ్ కూడా సిమిలర్ గానే ఉంటుంది. సో ఇదే లైన్ ని నేను ప్రింట్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తాను, టీటీఆర్ అని రాస్తా, ఇక్కడ యాంపర్సెంట్ తీసేద్దాం. సో నేను ఏం చేస్తున్నా, అడ్రసెస్ కాకుండా ఆ ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని అండ్ పీటీఆర్ పాయింట్ చేసే ఫస్ట్ ఎలిమెంట్ ని నేను ప్రింట్ చేస్తాను. ఇప్పుడు సారీ, ఇక్కడ స్లాష్ అని పెట్టాలి. చూడండి, అడ్రస్ రెండు ఒకేలా ప్రింట్ అయింది. అండ్ మనం ఎరేలో ఉన్న 0th ఎలిమెంట్ ని ప్రింట్ చేసిన, పీటీఆర్ పాయింట్ చేసే ఫస్ట్ ఎలిమెంట్ ని ప్రింట్ చేసిన 1 అనే ఉంది. అంటే ఎరేస్ అండ్ పీటీఆర్ సేమ్ గా పనిచేస్తాయి, సిమిలర్ అనమాట. అసలు ఏ చేంజ్ ఉండదు. ఎరే నేమే ఒక పాయింటర్ కాన్స్టెంట్ లా యూజ్ అవుద్ది. ఓకే, సో ఈ రెండు క్లోజ్ రిలేటెడ్ అనమాట. ఈ ఎరేస్ పాయింటర్స్ టు ఎరేస్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. అది మీకు ఎరేస్ దీనిలో ఇంకా ఎరేస్ గురించి మీకు చెప్పే కొద్దీ మీకు పాయింటర్స్ టు ఎరేస్ అనేది చాలా ఈజీగా అర్థమవుద్ది. అండ్ ఇది బేసిక్ కాన్సెప్ట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, పాయింటర్స్ అండ్ ఎరేస్ సేమ్ వేగా పనిచేస్తాయి. సో ఒక పాయింటర్ ని ఒక ఎరే పాయింట్ చేసినప్పుడు ఆ ఫస్ట్ ఎలిమెంట్, ఓకే, ఆ ఫస్ట్ ఎలిమెంట్ పాయింట్ చేస్తుంది. అండ్ ఎరే కూడా, ఎరే అడ్రస్ మనం ప్రింట్ చేసినప్పుడు ఆ ఫస్ట్ ఎలిమెంట్ ఒక అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది ఎరేస్, పాయింటర్స్ టు ఎరేస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ పాయింటర్స్. స్ట్రక్చర్ అనేది ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. అది మీకు ఈ వీడియో తర్వాత ఎరేస్ అండ్ స్ట్రింగ్స్ ఉంటుంది. దాని తర్వాత ఈ స్ట్రక్చర్స్ గురించి చెప్తాను. సో మీకు అప్పుడు స్ట్రక్చర్ డేటా టైప్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. సో సిమిలర్ వే మీకు ఒక పాయింటర్ వాడి మనం ఎరే పాయింట్ చేసాం అనుకోండి, దాన్ని ఎరే పాయింటర్స్ అంటారు. సిమిలర్ వే మనం ఒక పాయింటర్ ని స్ట్రక్చర్ కి పాయింట్ చేసాం అనుకోండి, దాన్ని స్ట్రక్చర్ పాయింటర్స్ అంటారు అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫంక్షన్ పాయింటర్స్. ఫంక్షన్ పాయింటర్స్ అంటే ఏంటి అంటే, ఫంక్షన్ పాయింటర్స్ అనేది మనం ఆల్రెడీ ఒకసారి చేసాం, స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్ అప్పుడు కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అని మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అందులో పాస్ బై రిఫరెన్స్ అనే దానిలో నేను పాయింటర్స్ వాడి మీకు వాల్యూ స్వాప్ చేశాను కదా. సో మీకు ఆ ఎగ్జాంపుల్ గుర్తుండాలి. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఇప్పుడు ఎలాగో పాయింటర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు ఈసారి చాలా సింపుల్ గా అర్థమవుతుంది పాయింటర్స్, ఈ పాస్ బై రిఫరెన్స్ అనేది. అండ్ ఫంక్షన్స్ అనేది గుర్తుందిగా, రిటర్న్ టైప్, ఇంట్ రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, పాయింటర్స్ అదే ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ కామా ఇంట్ y పాయింటర్. సో మనం ఇప్పుడు ఎలా చేసాం, ఇంట్ టెంప్ లో పాయింటర్ ఎక్స్ పాయింటర్ ఒక డేటా, ఆ అడ్రస్ వాల్యూని టెంప్ లో స్టోర్ చేసుకున్నాం. అండ్ ఎక్స్ పాయింటర్ లో y పాయింటర్ యొక్క డేటాని ఎక్స్ పాయింటర్ లో స్టోర్ చేసుకున్నాం. అండ్ y పాయింటర్ లో టెంప్ వాల్యూని స్టోర్ చేసుకున్నాం. సో ఇది మొత్తం. అండ్ ఇక్కడ స్వాప్ చేస్తే మీకు a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20. ఒకసారి ప్రింట్ చేద్దాం, printf before swapping. ఓకే, before swapping a equal to %d comma b equal to %d. అంటే ఇదేం లేదు మామ, బిఫోర్ స్వాపింగ్ మనకి వాల్యూస్ అనేది ఎలా ఉన్నాయి అనేది నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. అండ్ a కామా b. సో
సో ఇప్పుడు స్వాప్ అనే ఫంక్షన్ ని కాల్ చేద్దాం. కాల్ చేసి సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డైరెక్ట్ ఏ కామా బి అని ఇవ్వకుండా మీకు ఆల్రెడీ అప్పుడు కూడా పాస్ బై రిఫరెన్స్ లో మనం యాంపర్సెంట్ వాడి ఏ కామా బిని పాస్ చేసాం కదా. ఎందుకు, ఏ అడ్రస్ అండ్ బి అడ్రస్ అనేది ఫంక్షన్ లోకి వెళ్తుంది. సో ఆ అడ్రస్ వెళ్ళడం వల్ల అడ్రస్ అనేది దేనిలో స్టోర్ అవుతాయి, ఈ ఇంట్ పాయింటర్ ఎక్స్ పాయింటర్ వై లో ఏ అండ్ బి యొక్క అడ్రస్ స్టోర్ అవుతాయి. ఓకేనా. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఏ కామా యాంపర్సెంట్ ఏ యాంపర్సెంట్ బిని ఇక్కడ చేసి పంచేద్దామా. రన్ చేసి చూద్దాం ఒకసారి, తప్పుద్ది అంటారా. కంట్రోల్ సి. సో స్వాపింగ్ చేసాం. ఆఫ్టర్ స్వాపింగ్ యా చూడండి, బిఫోర్ స్వాపింగ్ మనకి ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20 ఉంది. మనం ఆఫ్టర్ స్వాపింగ్ ఏ ఈక్వల్ టు 20 బి ఈక్వల్ టు 10 అయిపోయింది. ఇదే పాయింటర్ డీరిఫరెన్సింగ్ వాడి మనం చేసాం అనమాట. ఎలాగా, ఒక ఫంక్షన్ లో మనం పాయింటర్ని వాడడం. సో ఫంక్షన్ పాయింటర్స్ అంటే ఇదే, ఒక ఫంక్షన్ లో పాయింటర్స్ వాడడం. ఎలాగా, స్వాపింగ్ వాడడం. సో ఫస్ట్ మనం పాయింటర్ అనేది డిక్లేర్ చేసుకున్నాం. డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ని వాడి పాయింటర్స్ ఎక్స్ పాయింటర్ని వై పాయింటర్ని డిక్లేర్ చేసుకున్నాం. దాని తర్వాత మనం ఇక్కడ డీరిఫరెన్సింగ్ చేసాం. ఇంట్ టెంప్ ఈక్వల్ టు ఆస్టిక్ ఎక్స్ అంటే డీరిఫరెన్సింగ్ అనమాట. అంటే ఈ ఎక్స్ కి ఒక అడ్రస్ వాల్యూ, ఇది పాయింటర్ కదా ఆల్రెడీ. సో ఈ ఎక్స్ కి ఏం అసైన్ అయింది, ఈ ఏ యొక్క అడ్రస్ మనకి ఎక్స్ లో అసైన్ అయిపోద్ది అనమాట. అసైన్ అయినప్పుడు మనకి ఈ డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ వాడడం వల్ల ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూ అనేది మనం యాక్సెస్ చేయగలం. సో అదే కదా డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ అనేది. సో ఆ అడ్రస్ మనకి టెంప్ లోకి అడ్రస్ వెళ్ళకుండా అడ్రస్ లో ఉన్న వాల్యూ అనేది అసైన్ అయిపోతుంది అనమాట. సో 10 అనేది టెంప్ కి అసైన్ అయిపోతుంది ఇక్కడ. సో ఎక్స్ ఖాళీ. ఇక్కడ ఎక్స్ కి ఏం చేస్తున్నాం, డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ వాడి వైలో ఉన్న వాల్యూని ఎక్స్ కి అసైన్ చేస్తున్నాం. సో వైకి ఏమై అసైన్ అయింది, బి యొక్క అడ్రస్ వైకి అసైన్ అయింది. సో ఇక్కడ మనం డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ వాడడం వల్ల 20 అనేది ఎక్స్ పాయింటర్ కి మనకి అసైన్ అయిపోయింది. సో వై ఖాళీ. ఇక్కడ టెంప్ లో ఏ వాల్యూ ఉంది, 10 అనే వాల్యూ ఉంది కదా. సో డైరెక్ట్ గా 10 అనే వాల్యూని వైకి అసైన్ చేస్తాం. సో ఇలాగా స్వాపింగ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఏ ఈక్వల్ 10 బి ఈక్వల్ 20 అనేది ఇలా స్వాప్ చేయడం వల్ల ఏ ఈక్వల్ 20 బి ఈక్వల్ 10 అయిపోయింది. సో ఇక్కడ స్వాప్ చేసేటప్పుడు మనం డైరెక్ట్ గా ఏ కామా బి అని ఇవ్వకుండా ఏ అండ్ బి యొక్క అడ్రసెస్ మనం ఇస్తాం, ఎందుకంటే పాయింటర్స్ వాడుతున్నాం కాబట్టి. సో ఇది మా ఫంక్షన్ పాయింటర్స్ అంటే. అండ్ ఫిఫ్త్ పాయింటర్ వచ్చేసి డబల్ పాయింటర్స్. డబల్ పాయింటర్స్ అంటే ఏం లేదు మనం దీన్ని మనం పాయింటర్ టు పాయింటర్ అని కూడా అంటాం. డబల్ పాయింటర్ అక్కడ సింటాక్స్ రాస్తాను మీకు కింద డిస్క్రిప్షన్ లో. మీకు ఆల్రెడీ నోట్స్ నేను పెట్టాను, చెక్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా యూజ్ అవుద్ది, మీకే యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మీకు చాలా కోర్సెస్ అనేది ఇస్తాను. నెక్స్ట్ కోర్స్ నేను SQL స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మిస్ అవ్వద్దు. సో డబల్ పాయింటర్ సింటాక్స్ ఏంటి, డీరిఫరెన్సింగ్ ఇవి రెండు పెట్టి ptr పాయింటర్ నేమ్, పాయింటర్ వేరియబుల్, ఇదే పాయింటర్ వేరియబుల్ ఒక నేమ్ మనం మెన్షన్ చేస్తాము. ఇదే సింటాక్స్, సింపుల్. డీరిఫరెన్స్ ఆపరేటర్ రెండు పెట్టి ptr, ఇది పాయింటర్ వేరియబుల్ నేమ్, ఇదే సింటాక్స్. అండ్ సిక్స్త్ టైప్ ఆఫ్ పాయింటర్ వచ్చేసి నల్ పాయింటర్. నల్ పాయింటర్ అంటే ఇట్ పాయింట్స్ టువర్డ్స్ నల్ వాల్యూ, అంటే ఏ వాల్యూ లేదు, జస్ట్ నల్ అనే వాల్యూని మనం పాయింట్ చేస్తాం అన్నమాట. వాయిడ్ పాయింటర్ అంటే మీకు ఆల్రెడీ సింటాక్స్ లో చెప్పా కదా, పాయింటర్ డేటా టైప్ అండ్ పాయింటర్ నేమ్ ఇవ్వాలని. సో వాయిడ్ పాయింటర్ ఏంటంటే మనం
వాయిడ్ అని డిక్లేర్ చేస్తాం అనమాట. వాయిడ్ ఇలా మనం నార్మల్గా ఇంట్ పాయింట్ డిక్లేర్ చేసేటప్పుడు ఇంట్ ptr ఇలా కదా మనం డిక్లేర్ చేస్తాం. సో వాయిడ్ పాయింట్ ఏంటంటే ఇలా డిక్లేర్ చేస్తాం అనమాట. సో దానికంటే ఒక డేటా టైప్ అనేది ఉండదు. దేనికైనా మనం ఇనిషియలైజ్ చేసేది టైప్ కాస్టింగ్ చేసి మనం దేనికైనా ఈ పాయింటర్ని పాయింట్ చేసేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటి పాయింటర్ని మనం క్యారెక్టర్కి మనం పాయింట్ చేయలేం. సో క్యారెక్టర్ పాయింటర్ని మాత్రం మనం క్యారెక్టర్ యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేయగలం. ఇంటి పాయింటర్తో మనం దాన్ని యాక్సెస్ చేయలేం కదా. సో ఇక్కడ వాయిడ్ పాయింటర్ని మనం యూజ్ చేసినప్పుడు ఇది ఇలా డిక్లేర్ చేసి ఇనిషియలైజేషన్లో మనం టైప్ కాస్టింగ్ వాడి దీన్ని ఇంటికైనా పాయింట్ చేయొచ్చు, ఫ్లోట్కైనా పాయింట్ చేయొచ్చు, లేకపోతే క్యారెక్టర్కైనా పాయింట్ చేయొచ్చు అన్నమాట. వాయిడ్ పాయింటర్ ఒక యూజ్ అది. అండ్ వైల్డ్ పాయింటర్స్ అంటే ఏం లేదు మనం జస్ట్ డిక్లేర్ చేసి వదిలేసాం అనుకోండి ఇనిషియలైజ్ చేయకుండా. సో అవి వాటిని వైల్డ్ పాయింటర్స్ అంటారు అనమాట. బెటర్ ఏంటంటే ఇవి ఇలా వైల్డ్ పాయింటర్స్ అనేది కంపైలేషన్ ప్రాసెస్లో ఎర్రర్ త్రో చేసే ఛాన్స్ ఉంది. సో బెటర్ ఎప్పుడైనా సరే మనం ఇంకా ఇనిషియలైజ్ చేసే టైం రాకపోతే మనం డిక్లేర్ చేసినప్పుడే దాన్ని ఇనిషియలైజేషన్ ఇలా నల్ పాయింటర్స్ చెప్పాను కదా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ptr అని చెప్పి ఒక పాయింటర్ని డిక్లేర్ చేసుకున్నారు, దాన్ని ఇనిషియలైజ్ చేయలేదు. సో ఇలాగ వదిలేకుండా బెటర్ ప్రాక్టీస్ ఏంటంటే డిక్లేర్ చేసినప్పుడే ఇంకా యూజ్ చేసే స్కోప్ లేనప్పుడు దాన్ని నల్ పాయింటర్కి అసైన్ చేసేయండి. సో అది ఒక నల్కి పాయింట్ చేస్తూ ఉంటుంది. సో ఎర్రర్ త్రో చేయదు అనమాట కంపైలేషన్ ప్రాసెస్లో. అండ్ కాన్స్టెంట్ పాయింటర్స్ వచ్చేసి ఏం లేదు మీకు ఆల్రెడీ కాన్స్టెంట్ అని ఒకసారి డేటా టైప్స్లో చెప్పాను కదా, వేరియబుల్స్లో చెప్పాను కదా కాన్స్టెంట్ అని. అంటే ఆ కాన్స్ట్ అనే కీవర్డ్ వాడి మనం ఏమన్నా అసైన్ చేస్తే ఆ వేరియబుల్కి అసైన్ చేస్తే అది మళ్ళీ మనం మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మార్చడానికి ఉండదు, ఎర్రర్ త్రో చేస్తుంది కదా. సో సేమ్ కాన్స్టెంట్ పాయింటర్స్ కూడా ఈ కాన్స్ట్ పాయింటర్ అనేది మనం వాడి ఏమన్నా అడ్రస్ అనేది మనం ఈ కాన్స్ట్ పాయింటర్లో మనం స్టోర్ చేస్తే అది మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మనం మార్చలేం, ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. అది కాన్స్ట్ పాయింటర్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇది తీసేద్దాం. సో ఈ లైన్స్ తీసేద్దామా. ఇప్పుడు కాన్స్ట్ పాయింటర్ అంటే ఏంటి? సో కాన్స్టెంట్ పాయింటర్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో వీటిని ఇలాగే ఉంచుదాం, ఇందాక ప్రోగ్రామ్ ఆల్రెడీ రాసించాం కదా. అండ్ ఇప్పుడు ఒక పాయింటర్ని కాన్స్ట్ ptr డిక్లేర్ చేసాం. అందాక ఇది వద్దు కాసేపు. సో ptr ఈక్వల్ టు &a పెడితే సో ఏ అడ్రస్ అనేది ptr స్టోర్ అయిపోయింది. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. printf %d ptr. ఓకేనా, రన్ చేద్దాం. సో ఒక వాల్యూ అనేది ప్రింట్ అయింది, ఒక వాల్యూ అనేది ప్రింట్ అయింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ptr ఈక్వల్ టు &b అని ఇస్తాను. అంటే వాల్యూ మారుస్తున్నాను నేను పాయింటర్ది. ఇందాక వరకు ఏ అడ్రస్ స్టోర్ చేసుకున్న పాయింటర్ ఇప్పుడు b అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. సెషన్ ఫస్ట్ చూడండి, ఏ అడ్రస్ స్టోర్ చేసుకుని దాన్ని ప్రింట్ చేసాం.
అండ్ నేను పాయింటర్ యొక్క వాల్యూని మార్చాను. సో నాకు ఇలా అవ్వడం ఇష్టం లేనప్పుడు కాన్స్ట్ అనే దాన్ని వాడి మనం డిక్లేర్ చేసుకుంటే, అండ్ ఏదో మారింది, సారీ. మరి ఈ డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ తర్వాత పెట్టాలి. అదే కాన్స్ట్ కూడా డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ తర్వాత రాయాలి మనం. చూసారా ఎర్రర్ త్రో చేసింది. సో ఇదనమాట. ఒక్కసారి ఇనిషియలైజ్ చేస్తే మనం ఇంకోసారి మనం మళ్ళీ పాయింటర్ వాల్యూని మనం మార్చినాం సేమ్. ఇప్పుడు కాన్స్ట్ వేరియబుల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, కాన్స్టెంట్ వేరియబుల్స్ గురించి. సో సేమ్ అనమాట. అండ్ డాంగ్లింగ్ పాయింటర్. సో డాంగ్లింగ్ పాయింటర్స్ అనేది ఏం లేదు మీరు సేమ్ నార్మల్ గానే ఒక పాయింటర్ ని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేస్తారు ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఆ వాల్యూని డిలీట్ చేస్తారు. మెమరీ లొకేషన్ నుంచి ఆ వాల్యూని డిలీట్ చేస్తారు. కాకపోతే ఈ వాల్యూ అనేది ఇంకా ఆ మెమరీ లొకేషన్ కి పాయింట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ డాంగ్లింగ్ పాయింటర్స్ అనేది ఏదైనా ఒక డిలీటెడ్ వాల్యూని పాయింట్ ఒక మెమరీ లొకేషన్ లో డిలీటెడ్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ డిలీట్ అయినా సరే ఆ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్సే కదా మనం పాయింటర్స్ ఇస్తాం. సో ఆ మెమరీ లొకేషన్ పాయింట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో వీటిని డాంగ్లింగ్ పాయింటర్స్ అంటారు. ఈ డాంగ్లింగ్ పాయింటర్స్ కూడా ఒకసారి ఎర్రర్ త్రో చేసే అవకాశం ఉంది. సో డాంగ్లింగ్ పాయింటర్స్ గురించి మీరు చూడాలి. ఒకవేళ పాయింటర్స్ దేనికి పాయింట్ చేస్తున్నాయనే చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాయింటర్ అర్థమెటిక్. పాయింటర్ అర్థమెటిక్స్ అంటే మనం పాయింటర్స్ వాడి కొన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి కూడా చేయొచ్చు మనం. సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేషన్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఇన్ ఏ పాయింటర్. సో మనం పాయింటర్ని ఇంక్రిమెంట్ చేయొచ్చు. ఎలాగా యూనరీ ఆపరేటర్స్ చూసారు కదా, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అని. అలాగే పాయింటర్ కూడా మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. సో int ptr star ptr అయింది కదా. ఇక్కడ ఏం చేస్తాను, ptr ప్లస్ ప్లస్ చేస్తాను. ప్లస్ ప్లస్ చేసి మళ్ళీ దాన్ని ప్రింట్ చేద్దాం. ఓకేనా, ptr కదా. సో ఇక్కడ చిన్నది వాల్యూ అనేది తేడా వస్తుంది. దానికి నేను మళ్ళీ చెప్తాను అసలు ఎందుకు అలా తేడా వస్తుందని. ptr మైనస్ మైనస్ ఇక్కడ నేను పాయింటర్ ఇంక్రిమెంటేషన్ డిక్రిమెంటేషన్ చేశాను. సో రన్ చేసే ముందు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డయాగ్రామ్ చేస్తున్నాను చూడండి. బిట్స్ గీస్తున్నాం కదా. సో ఇది ఏంటి, మెమరీ. సో ఈ ఫస్ట్ బిట్ యొక్క అడ్రస్ 1000. సో దీన్ని మనం ఒక పాయింటర్ వాడి పాయింట్ చేస్తున్నాం. ఓకే, ఆ అడ్రస్ ని మనం పాయింటర్ లో స్టోర్ చేసుకున్నాం. సో ఇప్పుడు యూనరీ ఆపరేటర్ అంటే +1 ఆర్ -1 అన్న అవ్వద్దు అన్నాం కదా. సో పాయింటర్ ఇక్కడ 1000 మారింది కదా, 1001 1002 1003 1004. పాయింటర్ అనేది 1000 స్టోర్ చేసుకుంది కదా. సో ఇక్కడ ఆ పాయింటర్ ప్లస్ ప్లస్ చేస్తే మనకు 1001 వైపు వెళ్తుందా అని మీకు ఒక డౌట్ రావచ్చు. అలా అవ్వదు మనం, ఒక బిట్ ఏమో అవ్వదు. పాయింటర్ని ఎప్పుడైనా మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తే అది 4 వాల్యూస్ మారుతుంది. పాయింటర్ అనేది ఎప్పుడైనా సరే 4 వాల్యూస్ మారుతుంది. సో మనం పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తే 4 బిట్స్ మారుతుంది. అంటే 1000 + 4 అవ్వద్దు అనమాట. సో 1004 అవ్వద్దు. మనం అదే వాల్యూని డిక్రిమెంట్ చేసినప్పుడు 1000 - 4 అవుతుంది. 1000 - 4. సో అది 1000 - 4 అంటే 996. అలా +1 -1 కాకుండా +4 - 4 అనుకోండి. సో ఇక్కడ రన్ చేద్దాం. చూడండి లాస్ట్ బిట్స్ చూడండి.
0 ఉంది, 20 ఉంది, దానికి +4 ఉంది, అంటే 24 అయ్యింది ఎక్కడ మనం పాయింటర్ని ఇంక్రిమెంట్ చేసినప్పుడు. అండ్ లాస్ట్లో 16 ఉంది, మనం దాన్ని డిక్రిమెంట్ చేసినప్పుడు 12 అయిపోయింది, అంటే -4 అయింది అన్నమాట. సో ఇది పాయింటర్ ఇంక్రిమెంటేషన్ అండ్ డిక్రిమెంటేషన్. ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్ టు ఏ పాయింటర్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్ టు ఏ పాయింటర్. ఇది కూడా కొంచెం వినండి జాగ్రత్తగానే. ఇది 1000, సేమ్ 1000 కదా. మెమరీ లొకేషన్, మెమరీ, దీన్ని మనం పాయింటర్ వాడి పాయింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్ టు ఏ పాయింటర్ అంటే మనం ఆల్రెడీ ఆ పాయింటర్కి ఏమన్నా ఇంటీజర్ ఎడిషన్ చెయ్యొచ్చా అంటే ptr equal to +5 or ptr +3 ఇలా ఇంటీజర్స్ ఎడిషన్ చేయొచ్చా అంటే ఆ పాయింటర్కి యాడ్ చేయొచ్చా, యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది. సింపుల్ మామ. ఇప్పుడు ఆ పాయింటర్ అనేది ఒక అడ్రస్ని స్టోర్ చేసుకుంది కదా, ఒక అడ్రస్ని పాయింట్ చేస్తుంది కదా, ఆ అడ్రస్ ప్లస్ ఇంటీజర్ని కదా మనం యాడ్ చేస్తున్నాం. సో ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత, 4 bytes. సో ఇంట్ సైజ్ ఇంటూ మనం ఏ నెంబర్ని అయితే యాడ్ చేస్తున్నాం ఆ నెంబర్ యొక్క ప్రొడక్ట్. సో ఈ వాల్యూ అనేది మనకి ఆన్సర్ కింద వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ సైజ్ అంతా 4 bytes, 4 × 5 20 కదా. సో 20 అనేది 1000 యాడ్ అయితే 1020. సో మనం 5ని యాడ్ చేసినప్పుడు 1005కి వెళ్ళకుండా 1020కి వెళ్తుంది. ఎందుకు? దీన్ని బట్టి ఆ అడ్రస్కి మనం ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తున్నామో ఆ నెంబర్ ఇంట్ సైజ్ చేసి ఆ అడ్రస్కి యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూకి వెళ్ళిపోతుంది అనమాట పాయింటర్ అనేది. సేమ్ సబ్ట్రాక్షన్లో కూడా అంతే. ఇక్కడ మనం ఎడిషన్ చేస్తున్నాం కదా, సబ్ట్రాక్షన్లో ఇక్కడ మైనస్ చేస్తాం అనమాట, అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ మీకు పెట్టినా మీకు అర్థం అవుతుంది, ఎందుకంటే హ్యూజ్ నెంబర్ వస్తుంది. సో చూద్దాం అసలు ఏమవుతుందో. దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. ఇంట్ ఏమందాం, ఇంట్ సమ్ అనుకుందాం. ఓకేనా, ఇక్కడ సమ్ అని ప్రింట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇంట్ సబ్ అనుకుందాం. సబ్ ఈక్వల్ టు 5. ఇక్కడ సబ్ ప్రింట్ చేద్దాం. ఓకే, రన్ చేద్దాం. అంతా ఓకే కదా. సమ్ ఈక్వల్ టు చేయలేదు మనం. మొత్తం రన్ అయింది. సో ఇదే అనమాట వాల్యూ. చూసారా, వాల్యూస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం 5ని యాడ్ చేసాం, 5ని ఏం చేసాం, 5ని యాడ్ చేసాం, 5ని సపరేట్ చేసాం. సో ఇక్కడ మీకు ఇంటి సైజ్ ఎంత, 4 కదా, 4 × 5 ఎంత, 20. సో మనం 1000కి యాడ్ చేస్తున్నాం, 1000కి 20 యాడ్ చేస్తే 1020 అవుద్ది అన్న. సేమ్ అయింది ఇక్కడ కూడా. చూడండి, ఇక్కడ 52 ఉంది, 5ని యాడ్ చేసాం. సో ఇంటి సైజ్ 4, 5 4s 20. సో ఈ నెంబర్ 20 యాడ్ అవ్వాలి. 20 యాడ్ అయిందా లేదా, +20 అయింది కదా. అండ్ ఇక్కడ 48 -20 అవుతుంది. సో -20 అయితే 28. ఇదన్నమాట ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఎన్ ఇంటీజర్ టు ఏ పాయింటర్. అండ్ సబ్ట్రాక్టింగ్ 2 pointers ఆఫ్ సేమ్ టైప్. ఈ సబ్ట్రాక్టింగ్ ఆఫ్ 2 pointers అనేది సేమ్ డేటా టైప్ని మనం ఏమైనా ఒక 2 pointer సేమ్ డేటా టైప్ని పాయింట్ చేస్తేనే మనకి సబ్ట్రాక్షన్ అనేది అవుతుందా. సింపుల్. ఈ 2 అడ్రస్లు ఉంటాయి కదా, పాయింటర్ ఏ పాయింటర్ బిని మనం సపరేట్ చేయాలనుకున్నాం. పాయింటర్ ఏ ఒక అడ్రస్ ఉంటుంది కదా, పాయింటర్ బి ఒక అడ్రస్ ఉంటుంది కదా. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ అయిపోతే మనకు బిట్స్లో వస్తుంది ఆన్సర్. 4 bits.
ఈ బిట్స్ ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని మనకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. అండ్ కంపారిజన్ ఆఫ్ పాయింటర్స్ ఆఫ్ ద సేమ్ టైప్. కంపారిజన్ అనేది ఏం లేదు మామ, ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటాయి కదా, సో వాటినే మనం కంపారిజన్ కూడా చేయొచ్చు. సింపుల్ గా మీకు ఇవి తీసేస్తాను, కంపారిజన్ ఎలా చేయొచ్చో చెప్తాను. ఇక్కడ నల్లకి ఇచ్చేసాను కదా, ఇవన్నీ తీసేద్దాం. సో కండిషన్ రాద్దాం, ఇఫ్ ptr ఈక్వల్ టు నల్ అయితే, ptr ఈక్వల్ టు నల్ అయితే printf అది నల్ వాల్యూ రా మామ, అది నల్ వాల్యూ రా మామ. ఎల్స్ సేమ్, అది నల్ వాల్యూ కాదురా మామ, నల్ వాల్యూ కాదు. రన్ చేద్దామా? సారీ, మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేయలేదు, సో డిక్లేర్ చేయలేదు. డిక్లేర్ చేయాలి కదా మామ, ఏదైనా చెప్పాలి కదా నాకు. అది నల్ వాల్యూ రా మామ. సో పాయింటర్ ని నల్ కి పాయింట్ చేసాం అంటే అది ఇదో నల్ పాయింటర్ ఇది. సో ptr వాల్యూ నల్ అయితే మనం అది నల్ వాల్యూ రా మామ అని చెప్పి ప్రింట్ చేయమన్నాం, లేదా నల్ వాల్యూ కాదురా మామ అని ప్రింట్ చేయమన్నాం. ptr ఇక్కడ కంపారిజన్ కదా చేసాం, సో నల్ వాల్యూ రా మామ ప్రింట్ అయింది అన్నమాట. సో ఇది కంపారిజన్ ఆఫ్ ఆపరేటర్స్ ఆఫ్ సేమ్ టైప్. C pointers and arrays. An array name acts like a pointer constant. The value of this pointer constant is the address of the first element. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఎరేస్ అండ్ పాయింటర్స్ అనేవి సేమ్ గా పనిచేస్తాయి. సో డిఫరెన్స్ అనేది ఏం ఉండదు, సేమ్ మొత్తం అంతా సేమ్ గానే పనిచేస్తాయి. సో మనం ఇందాక మీకు ఎరే అనే అడ్రస్ ఆఫ్ ఎరే అండ్ అడ్రస్ ఆఫ్ ptr అంటే ptr వాల్యూ అండ్ అడ్రస్ ఆఫ్ ఎరే ప్రింట్ చేస్తే సేమ్ ప్రింట్ అయింది. అండ్ ఎరే ఆఫ్ 0 ప్రింట్ చేసిన, అరే పాయింటర్ ఆఫ్ 0 ప్రింట్ చేసిన ఒకే వాల్యూ ప్రింట్ అయింది కదా. సో అదే అనమాట. ఇక్కడ చూడండి, వాల్యూ ఆఫ్ 0 అండ్ ptr ఆఫ్ 0 ఒకే వాల్యూని పాయింట్ చేస్తుంది, ఒకే అడ్రస్ స్టోర్ పాయింట్ చేస్తుంది అనమాట. ఒకే అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది, ఒకే వాల్యూని పాయింట్ చేస్తుంది. సో ఇది రెండు ఒకేలాగే పనిచేస్తాయి మామ, పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు. మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ కొడదాం, ఇదంతా తీసేద్దాం, ఫర్ లూప్ వాడి మనం ఎగ్జాంపుల్ రాద్దాం. అప్పుడు ఇక్కడ ఎరే డిక్లేర్ చేసేద్దాం. సో ఎరే ఏం చేద్దాం, సేమ్ ఇందాకట్లాగే 3 పెట్టుకుందాం. ఎరేలో వాల్యూస్ రాద్దాం, 1, 5, 8. సో ఇనిషియలైజ్ చేసుకున్నాం, డిక్లేర్ చేసాం. ఇప్పుడు ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, I ప్లస్ ప్లస్. ఓకే, ఏం చేద్దాను, printf ఏం చేద్దాము, %d ప్రింట్ చేసేద్దాం array of I. అండ్ ఇక్కడ స్లాష్ అని పెడతాం. సో దీన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ptr of I పెడతాం, ptr of I. సారీ, దీని సెమీకోలన్ మాయ రాయలేదు. చూడండి,
ఫస్ట్ లైన్ వచ్చేసి printf array of i. ఈ i అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0 నుంచి స్టార్ట్ అయింది కదా. సో మీకు లాస్ట్ లూప్స్ వీడియో చూస్తే మీకు క్లారిటీ రావాలి. సో i అనేది 0 నుంచి స్టార్ట్ అయింది. సో 0th ఎలిమెంట్ ఆఫ్ array అంటే 1. సో 1 ప్రింట్ అయింది. అండ్ 0th ఎలిమెంట్ ఆఫ్ ptr 1 ఎందుకంటే అరేని పాయింట్ చేస్తుంది. అండ్ ptr 1 అంటే 1 ఎందుకంటే అరే అండ్ పాయింటర్ ఒకేలా పనిచేస్తాయి కాబట్టి. అండ్ ఒక ఇటరేషన్ అవుద్ది. ఇటరేషన్ అయిన తర్వాత ఐ వాల్యూ ఎంత అవుద్ది, 1 అవుద్ది. అంటే ఎరేలో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ ఒక ఎలిమెంట్ 5 అండ్ ptr ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ ఏంటి 5. సో ఎరేస్ అండ్ పాయింటర్స్ సిమిలర్ వేలో వర్క్ అవుతాయేమో. సో ఇది ఎరేస్ అండ్ పాయింటర్స్ ఇన్ సి. యూజెస్ ఆఫ్ పాయింటర్స్. అసలు పాయింటర్స్ ఎందుకు యూజ్ అవుతాయి మీకు ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీ వచ్చేసి ఉండాలి, ఎందుకంటే మొత్తం అన్ని మ్యాక్సిమం కవర్ చేస్తాను నేను. సో మీకు యూజెస్ అంటే ఈ పాయింటర్స్ ఎందుకు యూజ్ అవుతాయి, దేనికి వాడతాం అనేది మీకు క్లారిటీ వచ్చేసి ఉండాలి. ఫస్ట్ వచ్చేసి పాస్ ఆర్గ్యుమెంట్ బై రిఫరెన్స్. మనం ఇందాక స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ చేసాం కదా, అక్కడ మనం డైరెక్ట్ పాస్ బై వాల్యూ ఇచ్చాము ఆ ఫంక్షన్స్ లో, ఇవ్వలేదు కదా. పాస్ ఆర్గ్యుమెంట్స్ బై రిఫరెన్స్ ఇచ్చాం. రిఫరెన్స్ అంటే ఏంటి, అడ్రస్ నుంచి అడ్రస్ ఇచ్చాం మనం, ఏం వాడి, పాయింటర్ వాడి. సో అదనమాట పాస్ ఆర్గ్యుమెంట్స్ బై రిఫరెన్స్. యాక్సెసింగ్ ఎరే ఎలిమెంట్స్. ఇప్పుడే లాస్ట్ ఎగ్జాంపుల్ చేసాం కదా, ఎరే ఎలిమెంట్స్ ఎలా యాక్సెస్ చేసాం మనం, సేమ్. రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్ ఫ్రమ్ ఫంక్షన్. రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్ ఫ్రమ్ ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫంక్షన్ పాయింటర్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఫంక్షన్ పాయింటర్స్ అంటే ఏంటని, అది ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. స్టాటిక్ ఇంట్ x = 10. స్టాటిక్ ఎందుకు వాడాము అంటే మనం ఈ ఫంక్షన్ లోపల ఉన్నాయన్నీ ఏమవుతాయి, నార్మల్గా ఆటోమేటిక్గా లోకల్ వేరియబుల్స్ అవుతాయి. లోకల్ వేరియబుల్స్ ఎలా పనిచేస్తాయి, ఆ ఫంక్షన్ రన్ అయ్యేంత వరకు ఆ వేరియబుల్కి ఒక మెమరీ స్పేస్ కానీ ఒక మెమరీ అడ్రస్ కానీ అలొకేట్ చేస్తుంది కంపైలర్ అనేది. ఆ ఫంక్షన్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకోండి, ఆ మెమరీ స్పేస్ ఫ్రీ చేసేస్తుంది. సో ఆ మెమరీ స్పేస్ లో వేరే వాల్యూ, వేరే ఏదో గార్బేజ్ వాల్యూ అని ఉంటుంది అనమాట. సో లోకల్ వేరియబుల్ వాడి దాని అడ్రస్ మనం తీసుకోగలం, తీసుకోలేదు, ఎందుకంటే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆ వేరియబుల్ అనేది ఉండదు. సో అడ్రస్ కూడా ఉండదు కదా, సో ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. స్టాటిక్ వాడితే మనకి ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆ వేరియబుల్ అనేది ఉంటుంది కాబట్టి అడ్రస్ అనేది మనం తీసుకోగలం. రిటర్న్ ఏం చేద్దామంటే ఇక్కడ %x అని పెడతాం, ఓకేనా. ఇక్కడ పాయింట్ అని డిక్లేర్ చేద్దాం. p అనే పాయింట్ అని డిక్లేర్ చేసి p ఫంక్షన్ కాల్ చేస్తే, ఫంక్షన్ కాల్ చేద్దాం, ప్రింట్ చేద్దాం. printf %d p సేమ్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి మల్టిపుల్ వాల్యూస్ వచ్చాయి. ఒకే ఫంక్షన్ నుంచి మనకు 2 వాల్యూస్ వచ్చాయి. ఏంటి ఆ వేరియబుల్ అడ్రస్ వచ్చింది, ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూ కూడా వచ్చింది. రెండు వాల్యూస్ వచ్చాయి అనమాట. సో ఇదే ఒక మల్టిపుల్ వాల్యూస్ మనం ఒక ఫంక్షన్ నుంచి రిటర్న్ చేసుకోవడానికి పాయింటర్స్ అనే వాడుతుంది. ఎగ్జాంపుల్ ఇదే. సో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ వచ్చింది, అడ్రస్ లో ఉన్న వాల్యూ 10 కూడా మనకి రిట్రీవ్ చేసుకున్నాం. అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి మీకు నెక్స్ట్ 2 వీడియోస్ లో మీకు డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి కూడా చెప్తాను డీటెయిల్డ్ గా. సో మీకు అప్పుడు డైనమిక్ మెమరీ అలొకేషన్ పాయింటర్స్ ఎలా యూజ్ అవుతుందో కూడా మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. అండ్ ఇన్ సిస్టమ్ లెవెల్ ప్రోగ్రామింగ్ వేర్ మెమరీ అడ్రస్ ఆర్ యూస్ఫుల్. అంటే మనం ఏదైనా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనకి అడ్రసెస్ అనేది యూజ్ అయ్యింది అనుకోండి, అక్కడ పాయింటర్స్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో మనం డైరెక్ట్ మెమరీ అడ్రస్ ని స్టోర్ చేసుకుని దానిలో ఉన్న వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి. ఇన్ లొకేటింగ్ ద ఎగ్జాక్ట్ వాల్యూ అట్ సమ్ మెమరీ లొకేషన్. సో పాయింటర్స్ తో మనం ఏం చేయొచ్చు, ఒక వేరియబుల్ లో ఒక అడ్రస్ ని మనం స్టోర్ చేసుకుని దానిలో ఉన్న డేటాను మనం యాక్సెస్ చేసుకుని మ్యానిపులేట్ చేయొచ్చు కదా. సో అదే
ఎగ్జాక్ట్ మెమరీ లొకేషన్ని మనం లొకేట్ చేసి దానిలో ఉన్న వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. టు అవాయిడ్ కంపైలర్ కన్ఫ్యూజన్ ఫర్ ద సేమ్ వేరియబుల్ నేమ్. ఫర్ సపోజ్ మనం సేమ్ వేరియబుల్ నేమ్ ఇచ్చేసాం అనుకోండి, కంపైలర్ కన్ఫ్యూజ్ అవ్వద్దు కదా. సో ఇక్కడ పాయింటర్స్ వాడి మనం ఆ వేరియబుల్ అడ్రసెస్ మనం పాయింటర్స్కి అసైన్ చేసాం అనుకోండి, వేరియబుల్స్ సేమ్ ఉండొచ్చు, కాకపోతే అడ్రస్ సేమ్ ఉండదు కదా. అడ్రస్ దేనికి అదే డిఫరెంట్ ఉంటుంది. సో ఈ కంపైలర్ కన్ఫ్యూజన్ అనేది తగ్గుద్ది, అవాయిడ్ చేసేయచ్చు అనమాట ఈ పాయింటర్స్ వాడి. అండ్ ఈ వీడియోకి అంతే మామ. సో మీకు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో. పాయింటర్స్ అనేది చాలా సింపుల్, కొంచెం మీకు కాంప్లెక్స్గా ఉండొచ్చు కానీ చాలా సింపుల్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు పాయింటర్స్ ముందు కూడా ఈ పాయింటర్స్ అనే కాదు, ముందు కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీ అంతటా మీరు నా వీడియోస్ చూసిన తర్వాత. సో మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే థియరీ వినేసి ప్రాక్టీస్ చేయకుండా ఉంటే ఏ లాంగ్వేజ్ రాదు, ఏదైనా సరే ఏది రాదు. మీ అంతటా మీరు పెట్టి ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేస్తేనే మీకు ఒక లాంగ్వేజ్ మీద గ్రిప్ అనేది వస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి, చేస్తే మీకే మంచిది కదా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద కామెంట్ సెక్షన్లో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ మీకు ఏమైనా కోర్సెస్ ఫ్యూచర్లో స్టార్ట్ చేయాలా అన్నా కూడా అక్కడ మెన్షన్ చేయండి, నేను స్టార్ట్ చేస్తాను. సో అంతే మామ ఈ వీడియోకి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం.